నమస్తే. కేరళ క్రిస్టియన్లలో గణనీయమైన మార్పు. జాతీయవాదం వైపు మళ్ళుతున్నారు వాళ్ళు. పొలిటికల్‌గా చూస్తే బీజేపీ వైపు మళ్ళుతున్నారు వాళ్ళు. తాజాగా ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన ఎస్ఐఆర్ మీద చర్చించడానికి మొన్న బుధవారం, నిన్నగాక మొన్న, అవతల మొన్న కేరళ సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలో, నేతృత్వంలో పార్టీలతో ఒక ఆన్‌లైన్ మీటింగ్ జరిగిందనమాట. అయితే బీజేపీ తప్ప కేరళలోని అన్ని పార్టీలు కూడా ఎస్ఐఆర్‌కు వ్యతిరేకమంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినాయి. ఈసీ మీద న్యాయ పోరాటం చేయడానికి కూడా పార్టీలన్నీ కూడా మూకుమ్మడిగా నిర్ణయించుకున్నాయి. అయితే సైరో మలబార్ క్యాథలిక్ చర్చ్ భారతదేశంలోనే దాదాపు 4-5 మిలియన్ల మంది, అంటే దాదాపు 40-50 లక్షల మంది, అరకోటికి పైగా, అరకోటి వరకు ఉన్న విశ్వాసులతో కలిగి ఉన్న ఒక అతిపెద్ద ప్రాచీన క్రైస్తవ సంప్రదాయం అన్నమాట అది. అయితే దానికి చెందిన మత పెద్దలు, బిషప్స్ మొన్న మోదీని కలిసి, ఇంతకు కొద్ది రోజుల ముందే మోదీని కలిశారు వాళ్ళు. వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. మోదీ కూడా హామీ ఇచ్చారు, మీకు నేనున్నాను, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ మా ధ్యేయము, మీ వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తానని మోదీ కూడా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇప్పుడు ఇంకా కేరళలో ఎస్ఐఆర్‌ని వీళ్ళైతే అడ్డుకుంటున్నారు కదా, ఓటర్ల జాబితా ప్రక్షాళన. దానికి తమ చర్చ్ సభ్యుల పూర్తి మద్దతు ఉంటది. తమల్ని అనుసరించే ఇప్పుడు 1 మంది కూడా, వీళ్ళందరూ కూడా తమ సాధారణ మత సేవకులు కూడా ఎస్ఐఆర్ ఫామ్స్ అందరూ నింపి ఇచ్చేస్తారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్‌కి సహకరిస్తాము, అంటే మొత్తంగా ఎస్ఐఆర్‌కి మేము సహకరిస్తాము, ఈ ప్రక్షాళనకు మేము సహకరిస్తామని బిషప్స్ మోదీకి హామీ ఇచ్చారు. ఆయన వీళ్ళ సమస్యలు సావధానంగా విని పరిష్కరిస్తానని చెప్పారు. అయితే మోదీ దగ్గర హామీ ఇవ్వడమే కాకుండా, మాట ఇవ్వడమే కాకుండా, ఈ చర్చ్ పబ్లిక్ అఫైర్స్ కమిషన్ సెక్రటరీ, చెంగనస్సేరి ఆర్చ్ డయాసిస్ సభ్యుడైన ఫాదర్ జేమ్స్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. దైవ సేవకుల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా సర్క్యులర్ పంపించేసి 2002 తర్వాత ఓటర్లుగా నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈసీ సూచించిన పత్రాలను ధృవీకరణకు సిద్ధంగా ఉంచుకోండి అని కోరిందనమాట. అంతేకాదు, తాత్కాలికంగా, అంటే విదేశాలు వెళ్ళిన వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా బిఎల్ఓకు చూపించి ఎస్ఐఆర్ సమయంలో పూర్తిగా సహకరించాలని అందులో కోరారు ఆయన. తెలుసు కదా, ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ తోటే బీహార్ ఎలక్షన్స్ వెళ్తున్నాయి. ఆ తర్వాత ఇంకా వెస్ట్ బెంగాల్, అసోం, ఆ తర్వాత తమిళనాడులో, కేరళలో ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. అట్లా అన్ని రాష్ట్రాలకు సంబంధించి అసోంలో మాత్రమే రిలీజ్ చేసిన జీవో ప్రకారం, నోటిఫికేషన్ ప్రకారం జరగదు ఎస్ఐఆర్. మిగతా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతుంది కదా. అట్లా చర్చ్ పూర్తిగా ఒక అత్యంత ప్రభావవంతమైన రాష్ట్రంలో, కేరళలో ముఖ్యంగా క్యాథలిక్ చర్చ్గా పేరొందిన వీళ్ళు ఇప్పుడు పూర్తిగా ఎస్ఐఆర్‌కు, కేరళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎస్ఐఆర్‌కి మద్దతు తెలుపుతూ అన్నమాట. మరి చూడాలి దీని మీద ఇంకా విజయన్ లేదంటే అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం రెస్పాన్స్ అయితే ఇంతవరకు రియాక్షన్ అయితే రాలేదు. మరి ఎలాంటి పినరయి నుంచి అయితే రాలేదు. ఇక్కడ ఇంకో ముఖ్య విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. మొన్న వక్ఫ్ సవరణ చట్టానికి కూడా కేరళలోని క్రైస్తవులు చాలా, అంటే మెజారిటీ క్రైస్తవ సంఘాలు మద్దతు తెలిపినాయి కేంద్ర ప్రభుత్వానికి, మద్దతు తెలిపినాయి కేంద్ర నిర్ణయానికి. అంత మాత్రమే కాదు, వక్ఫ్‌కు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు. వాళ్ళు ఎంపీలను కలిశారు, కోరారు, లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు వక్ఫ్ చట్టానికి మద్దతు ఇవ్వాలని. మరి ఏంటి ఇంత మార్పు ఏంటి కేరళలో క్రిస్టియన్లలో? కేరళలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా క్రిస్టియన్లలో ఇంత మార్పుకు కారణం ఏంది అంటే, వాళ్ళు కూడా ఇస్లాం నుంచి ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా కేరళ క్రిస్టియన్స్. కేరళ స్టోరీ అని ఒక మూవీ వచ్చింది ఆ మధ్య. దాంట్లో అమ్మాయిలను లవ్ జిహాద్ చేస్తున్నారు, విదేశాలకు అమ్ముతున్నారు, విక్రయిస్తున్నారు. ఇక్కడ అంటే వాళ్ళ మతంలోకి మార్చి ఒక కుట్ర ప్రకారము అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళను ఇంకా అదంతా చూసాం కదా. దాని మీద కూడా అభ్యంతరం వచ్చింది. అది కూడా ఇదే వీడియోలో మనం ముందు చెప్తాను నేను. అట్లా బిషపులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లవ్ జిహాద్ ట్రాప్లో లవ్ జిహాద్ టార్గెట్ కేవలం హిందూ అమ్మాయిలు, హిందూ యువతులు మాత్రమే కాదు, క్రిస్టియన్ అమ్మాయిలు కూడా అని వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. అందుకని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సందర్భం వచ్చింది కనుక మరొక ముఖ్య విషయం, కేరళలో 17 క్రైస్తవ గ్రూపుల మద్దతు ఉందని చెప్పుకుంటున్న క్రిస్టియన్ అసోసియేషన్ అండ్ అలయన్స్ ఫర్ సోషల్ యాక్షన్ CASA ఇది కూడా జాతీయవాదాన్ని వినిపిస్తూ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న ఈ గ్రూపుల సమూహం అన్నమాట. మోదీ నాయకత్వాన్ని మేము సమర్థిస్తున్నామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు వాళ్ళు, ఆయా సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. అంటే కేరళలో, ముఖ్యంగా కేరళలో ఇవన్నీ ఎక్కువ కేరళ చర్చిల గురించి నేను చెప్తున్నా, క్రైస్తవ సంఘాలు. ఎందుకంటే కేరళలో చాలా క్రిస్టియానిటీ బలంగా ఉంటుంది, వాళ్ళ మెజారిటీ కూడా సంఖ్యాపరంగా కానీ వాళ్ళ ఏమంటారు యాక్టివిటీస్ కేరళలో బలంగా ఉంటాయి కదా. అట్లా కేరళలో జాతీయవాద పార్టీ ఆవశ్యకతను మేము గుర్తించినాం, నెక్స్ట్ అదే జరగబోతుందని CASA స్టేట్ ప్రెసిడెంట్ కెవిన్ పీటర్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. 2018లో ఆ సంఘాన్ని స్థాపించారు. పౌరసత్వ సవరణ చట్టం, లవ్ జిహాద్, ట్రిపుల్ తలాక్, వీటి వల్ల అంటే వీటి సహా వివిధ సమస్యల మీద బీజేపీని సపోర్ట్ చేస్తూ వస్తుంది ఆ సంఘం అన్నమాట. అంతేకాదు కెవిన్ తను స్వయంగా లవ్ జిహాద్ బాధితుడినని చెప్పుకున్నాడు. ఆయన ఏకైక కుమార్తె. ఇంతకాలం తమకు అండగా ఉంటుందనుకున్న తాము మద్దతు ఇచ్చిన కేరళ కాంగ్రెస్ పనైపోయింది ఇంకా అని వాళ్ళు భావిస్తున్నారు. మొన్న కూడా రీసెంట్గా మనం చూసినాము, కేరళ స్టోరీ అంతా ఫేక్, అసలు కేరళలో అదేం జరగట్లేదు, అంత అబద్ధము. ఈ మనువాదులు, ఈ బీజేపీ RSS కలిసి చేస్తున్న ప్రచారం అని తిప్పికొట్టిన ఒక ఆయన తను లవ్ జిహాద్ బాధితుడయ్యాడు. నా ఏకైక కుమార్తె లవ్ జిహాద్ గురైంది, చిత్రహింసలు పడుతోందని బయటకు వచ్చిన వీడియో కూడా చూసాం మనం. మీరు చూసే ఉంటారు, అంటే నేను వీడియో చేయలేదు దాని మీద, మీరు అందరూ చూసే ఉంటారు. అట్లా ఒకప్పుడు సంస్థగా ఉన్న ఈ CASA ఒక రాజకీయ పార్టీగా కూడా అవతరించనుంది. ఈ ఏడాది ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కేరళలో, సొంతంగా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే జాతీయవాదం కోసం నిలబడే పార్టీల అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇక 2026 నెక్స్ట్ చెప్పాను కదా, బీహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు తర్వాత ఇంకా కేరళ ఎలక్షన్స్. నెక్స్ట్ ఇయర్ కేరళ అసెంబ్లీకి ఎలక్షన్స్ అన్నమాట. అప్పట్లోగా పార్టీని స్థాపించే యోచనలో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, ముఖ్యమైన క్రైస్తవ సంఘాలు. అక్కడ బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు ఇస్తాము, తమ లక్ష్యం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడ్డ వాటిని ఓడించడమే, మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యము అని స్పష్టంగా చెప్పేస్తున్నారనమాట. ఇది ఒక్కటే కాదు, చాలా అంశాల్లో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వాళ్ళ సంపూర్ణ మద్దతు, విశ్వాసాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి. అక్కడ చర్చలు కొంతకాలంగా. మొన్న గుర్తుంటది కేరళ కేంద్రంగా మరొక వివాదం, ఎంపురాన్ వివాదం మీకు గుర్తుండే ఉంటది. అసలైతే గుజరాత్ స్టోరీని తీసుకొచ్చి పూర్తిగా అవాస్తవాలతో తెరకెక్కించిన మూవీ అది. అక్కడేమో కేరళలో నిజంగా ఇది జరుగుతోంది, కేరళలో అమ్మాయిలను లవ్ జిహాద్ జరుగుతోంది, అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు, అసలు ఇది విషయం అని కేరళ స్టోరీని తీస్తేనేమో వ్యతిరేకించారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ. నిన్న మొన్న నేను బాధితున్నంటూ విపరీతంగా ప్రదర్శనలు నిర్వహించి ఆ సినిమా చూడండి అని అందరినీ ఊరు వాడ ఇంకా కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఫ్లెక్సీలు ఏమంటారు ప్లకార్డ్స్ పట్టుకొని తిరిగిన ఒక పెద్ద ఆయన నేను ఇప్పుడు లవ్ జిహాద్ బాధితున్నాను ముందుకొచ్చి పాపం ఇంకా ఆయన వేదన వర్ణనాతీతం మీరు చూస్తున్నారు. అదే టైంలో ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ను మళ్ళీ ఏంటి గుజరాత్ గోద్రా రైలు తగలబెట్టడము, అందులో ఉన్న అమాయక సన్యాసులను సజీవ దహనం చేయడం ఇది కనిపించదు. కరసేవకులను సజీవ దహనం చేసింది ఎవరు గుర్తించరు. తర్వాత జరిగిన ఒక ప్రతిచర్యను మాత్రం ప్రస్తావిస్తూ, ప్రతిచర్యనే ముందుగా ప్రస్తావిస్తూ మైనార్టీలు కనుక ఎప్పుడు విక్టిమ్లే అనే ఒక దుర్మార్గపు ప్రచారం చేస్తూ ఇంతకాలం వాళ్ళు ఇంకా పుస్తకాలు రాశారు, రానా అయూబ్ అనే ఆమెతో పుస్తకాలు రాయించారు, రకరకాల డాక్యుమెంట్స్ విదేశీ పత్రికలకు ఆర్టికల్స్ రాస్తుంటారు, వీళ్ళందరూ ఇంత చేస్తూ సినిమా కూడా తీశారు. అది కేరళలో సంచలనమైంది ఆ మూవీ. మళ్ళీ కేరళ స్టోరీని దూరదర్శన్ ప్రసారం చేస్తే కూడా కేరళ స్టోరీ మూవీని అడ్డుకునే ప్రయత్నం జరిగింది కేరళలో, కేరళ స్టోరీని. అట్లా బాధితులైతే అసలు అమ్మాయిలు కూడా కేవలం ఒక పేరెంట్గా మొన్ననే రావడం కాదు, కేరళ స్టోరీ బాధితులు బయటకు వచ్చి చెప్పారు. ఇక సూపర్ స్టార్ ఈ ఎంపురాన్ వివాదం నేపథ్యంలో మోహన్ లాల్ ఏమన్నాడో కూడా చూసినాం, క్షమాపణ చెప్పాడు. కథ విని ఏదో తప్పు చేసా తప్ప ఇంతమంది బాధపడ్డారా, నేను ఫీల్ అవుతున్నా దానికి, సారీ అని చెప్పాడు ఆయన. అంతేకాదు దర్శక నిర్మాతలు ఒక 17 ఎడిట్ చేశారు సీన్స్.
అంటే మోహన్ లాల్ వంటి వాడు ఆ మాట అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్రైస్తవ సంఘాలు గణనీయ ప్రభావం చూపే ఇన్ని క్రైస్తవ సంఘాలు జాతీయవాదాన్ని మేము వినిపిస్తున్నాము, మోదీకి మద్దతు ఇస్తున్నాము అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ప్రజల అభిప్రాయాన్నే స్థానిక ప్రజలు మలయాళీల అంటే మలయాళీల మార్పు కూడా, అంటే మలయాళీలు స్థానిక సామాన్య మలయాళీలు కూడా అదే ఆలోచనలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు కదా. ప్రజలు సామాన్యుల అభిప్రాయాన్నే కదా సంఘాలైనా పార్టీలైనా ఈవెన్ మోహన్ లాల్ వంటి సెలబ్రిటీస్ అయినా వ్యక్తం చేసేది, చెప్పేది. అంటే అక్కడ మార్పు మొదలైంది, అంతే కదా. అందుకే కదా అంత ధైర్యంగా వచ్చాడు. ముఖ్యమంత్రిని పినరయి విజయ్ని లెక్క చేయకుండా మోహన్ లాల్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. పినరయి విజయ్ చెప్పినా లెక్క చేయకుండా వక్ఫ్, తలాక్ ఇలాంటి వాళ్ళకి వాళ్ళు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామంటూ బయటకు వచ్చి ప్రకటనలు ఇచ్చారు. జాతీయవాదం కావాలి మాకు, కేరళలో జాతీయవాద పార్టీ ముఖ్యమని అంటున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్కి అక్కడ ఉన్న బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ మద్దతిస్తున్న వ్యతిరేకిస్తున్న ఎస్ఐఆర్ను మేము సమర్థిస్తాము, మేము సపోర్ట్ చేస్తామంటూ కేరళ క్రైస్తవ సంఘాలు ముందుకొస్తున్నాయి అన్నమాట. నిజంగా కేరళ రాజకీయాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ అక్కడున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ పలుమార్లు ఏమన్నాడో కూడా చూసినాం. ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్న చోట నుంచి వయనాడులో ఫస్ట్ రాహుల్ గాంధీ గెలిచాడు, ఆ తర్వాత మరొక స్థానాన్ని నిలుపుకున్న తర్వాత దీన్ని వదిలేస్తే ప్రియాంక వాద్రా అక్కడి నుంచి పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలిచింది. అలాంటి చోట ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్న చోట నుంచి ఆ స్టేట్లో ఉండే ఒక ఇంటలెక్చువల్ గా పేరుపడిన శశి థరూర్ బీజేపీ విధానాలను, మోదీని పనిగట్టుకొని పొగుడుతున్నాడు వరుసగా మనం చూస్తున్నాం. అంటే కేరళలో కూడా మోదీ గ్రాఫ్ పెరుగుతోంది. కేరళ ప్రజల్లో ఆలోచన మొదలైంది. కేరళ సామాన్య మలయాళీస్ లో మార్పు కనబడుతుందని స్పష్టమవుతుంది ఇవన్నీ చూస్తుంటే మనకి. అటు కమ్యూనిస్ట్ విజయానికి కూడా అర్థమైపోయింది, బీజేపీనే తమకు రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీనా అన్న ఆలోచన మొదలైంది. కాంగ్రెస్ కాదు బీజేపీనే తమకు పోటీ అనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పని ఇంకా ఏకైక నాయకుడే బీజేపీ నేడో రేపో బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా కొంతకాలంగా జరుగుతోంది. ఇక కమ్యూనిస్ట్ బట్టి కేరళలో తప్ప ఎక్కడా లేదు, ఇంకా ఒక కేరళ మాత్రమే మిగిలింది. వాళ్ళకి త్రిపుర పోయింది, వెస్ట్ బెంగాల్ అంతకు ముందే పోయింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు, కమ్యూనిస్టులకు ఒక సవాల్ ఇది. వాళ్ళకున్న ఏకైక రాష్ట్రం కేరళను కాపాడుకోవడమే వాళ్ళ ముందున్న సవాల్ అన్నమాట. అందుకు ఇప్పుడు మీడియాను, సినిమాను రకరకాలుగా ఇంకా వాళ్ళు మాధ్యమంగా వాడుకుంటున్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. సొంత రాష్ట్రం మీద స్టోరీ తీస్తే, వాస్తవ పరిస్థితిని తీస్తే కాదన్నారు. ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్తో సినిమా మొదలుపెట్టి కేరళకు తీసుకొచ్చారు. అంటే వీళ్ళ కుట్రల ముందు నుంచి అన్ని రకాలుగా మీడియానైతే వివత్సంగా వాడుకుంటున్నారు కేరళ ప్రభుత్వం, కేరళ ఆ పార్టీ. కానీ జనం ఆలోచనను మార్పును కాదని మీరు ఏం చేయగలరు? ఫలితం త్వరలో కనబడబోతుంది. దేవభూమి అంటారు, గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కేరళను. అయితే కొంతకాలం రాక్షస శక్తులు విజృంభించి ఉండొచ్చు, కానీ మన కళ్ళతో మనం చూడబోతున్నాం మళ్ళీ దేవభూమి అవుతుంది కేరళ. ఇంతకాలం కాంగ్రెస్, కమ్యూనిస్టులు వాళ్ళ బలం క్రైస్తవులే, ఇప్పుడు క్రైస్తవుల ఆలోచనలో పడ్డారు. చర్చ్ కేంద్రంగా, కేరళలో చర్చిల కేంద్రంగా మంథన్ జరుగుతోంది. అట్లా కేరళ రిజెక్ట్స్ కాంగ్రెస్, కేరళ రిజెక్ట్స్ కమ్యూనిజం. చూద్దాం మరి ఏం జరుగుతుందో, కొద్ది నెలలే ఉంది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.